విశ్వామిత్ర విశ్వామిత్ర, రామాంజనేయులు రణరంగంలో తారసిల్య. నీవు నీ పట్టుదల విరమించి రానున్న మహాప్రళయాన్ని నివారించు. నాదా, మహాప్రళయమే రాని జగద్విలయమే కాని ఈ విశ్వామిత్రుల సంకల్పానికి తిరుగులేదు. యయాతిని క్షమించుట అసంభవం. నారాయణ, భక్తుడమైన నీవే నా హితమును పెడచెవిని పెట్టి ప్రత్యర్థిగా నిలచినచో ఈ జగంబుల జనంబులెల్లరూ నిన్ను విశ్వాసహీనుడని నిందింపక మానరు గదా. ఆ అపనిందను నీవు భరించగలవా? ప్రభు, అపనిందా భయము చేతనే యయాతిని విడవతో అనుకున్నాను. శ్రీరాముడు అధర్మపరుడని, ఆంజనేయుడు అసత్యవాది అని నింద నీవు మాత్రము భరింపగలవా తండ్రి? అయినట్టు ప్రతిజ్ఞాభంగమనరించి మేమే అసత్యవాదులము కావాలనా? ధూర్తుడా, తక్షణమే యయాతిని కొని వచ్చి మాకు అప్పగించువా లేదా? నిరపరాధిని నీకు అప్పగించి చేతులా చంపించినంతటి అధపతితుడు కాడి ఆంజనేయుడు. ఈ మేన జీవమున్నంత వరకు మాట తప్పడు. అయినా మాకెదురు నిలిచి యయాతిని కాపాట నీ తరమా? చిరంజీవివని అహంకరించుచుంటివో ఏమో. ఈ రామబాణ ప్రచండ ప్రతాపాగ్నికి ఈ త్రిభువనాలలో ఎవరైనా ఎదురు నిలవగలరా? నిలిచి జీవించగలరా? నీలకంధర ఫాలనేత్రాగ్నికీలల ఎదిరించి నిలిచిన నిలువవచ్చు. మృత్యుదేవి భీషణాత్యుగ్రదంష్టల ఉయ్యాలూగిన నూగవచ్చు. ప్రళయకాలాభీల భయద నిర్ఘాతాళి అరచేత నదిమిన అదుమవచ్చు. దండహస్తుని ఘోరతర కాలపాశము గురి చిక్కి తప్పించుకొనగవచ్చు. కాని సైరింప సాధ్యమే కదనమందు బ్రహ్మకైనను నిర్జరేశ్వరునకైన పురహరునకైన ముక్కోటి సురలకైన ప్రళయ రవిసాటి ఈ రామబాణ ధాటి. రామబాణము అమోఘమే, కాని రామనామము అజయం. తారకనామాక్షర ప్రాకారంలో శరణాగత పరిరక్షణ దీక్షా కంకణధారిని నేను. ఈ ప్రాకారం బ్రహ్మదుర్భేద్యం రామచంద్ర. ఏమి ఈ శ్రీరామునికే దుర్భేద్యమా? శ్రీరామతత్వం రామునికే అతీతమైంది. నాలో ప్రచణువు ఈ నామామృత ధ్యానంతో పరవశమవుతుంది. కోటి వీణారావాలతో ప్రతిధ్వనించే ఆ మధుర గానం నా హృదయంలో సీతా సమేతుడి వైకోలు ఉన్న నీకు వినిపించట్లేదా రామ? ఏమంటివి అంజనేయ, నీకు ఒక హృదయం ఉన్నదా? అందున నేను తినా? నిజమే ప్రభు, నాకు హృదయం లేదు. అది ఏనాడో రామాంకితమైంది. ఏమి నీ వాక్చాతుర్యము? చెప్పునది స్త్రీ సూక్తులు, చేయునది స్వామిద్రోహం. ఈ మారుతాత్మజుడెన్నడు ద్రోహికాడు రామ. ప్రభుక్షేమమునకై ప్రాణత్యాగమునకైనా వెనుదీయుడు. ఆంజనేయ అయినది ఈ శుష్క ప్రసంగమును మాని యయాతిని మా అధీనముగా వింపు. ప్రభు, ఇది పరీక్షయో లేక పరిహాసమో తెలియచాలకున్నాను. శరణాగత రక్షణము సత్యవాక్య పాలనము కన్నా పరమ ధర్మము లేదని నిజ జీవితంలో నిరూపించిన మహానుభావుడవే. నీవే నన్ను అసత్యవాదివి కమ్మందువా? ఆడి తప్పుట కంటే అఘము లేదని కదా సర్వనిచ్చెను హరిశ్చంద్రనుపతి. పలికి బొంకుట మహాకలుషమంచును కదా పాతాళమునకేగే బలి విభుండు. శరణార్థి బ్రోచుట వరధర్మమని కదా తన దేహమును శిబి తరిగి ఇచ్చే. నిరత సత్యవ్రతాచరణుడౌటనే కదా అసూలైనను వీడే దశరథుండు. అంతవరకేలనయ్యవో అర్జనాభ అనిన మాటను నెరవేర్చుకొనగ కాదే 14 వనవాసి వైతిరీవు రమ్య గుణ సాంద్ర శ్రీ రఘురామచంద్ర.
సత్యవాక్య పరిపాలన ఆవశ్యకత ఎట్టిదో నీవే తెలుపుతివి కదా. కావు రఘువంశ చక్రవర్తినైన నేను ప్రతిజ్ఞాభంగమనరించరా. చిరకాల ప్రవర్తితమైన శ్రీరామాంజనేయుల మైత్రిని శ్రీరామాంజనేయ యుద్ధముగా మార్చ నా శపథము నెరవేర్చుటకై నీవు సహకరించినచో నిన్నీ చతుర్దశ భువనములకు అధిపతిని కాదు. ప్రభు, ఏ మహోన్నత పదవి అయినను అర్హులకే శోభించును గాని నా బోటి అల్పులకు కాదు. ప్రస్తుతము ఒక్క శరణార్థుని, అందునా రామభక్తుని రక్షించునంటినో లేదో తామే కట్టి నాపై కయ్యమునకు జిక్తులైరే. అట్టియడ ఈ చతుర్దశ భువనాధిపత్యము అనంతకోటి ప్రజా సంరక్షణోద్యోగము నా తరమయ్యేనా ప్రభు. అదీనుగాక. కోటక బ్రహ్మచారికి కోర్కెయేలా మర్కటుండను నాకు సామ్రాజ్యమేలా. రామ 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 రామాయటన్న నీ నామమొకటే కోటి స్వర్గ సుఖాలు నాకు ఓ మహాత్మా. ప్రభు శ్రీరామచంద్ర, పరబ్రహ్మ స్వరూపుడమైన నీ పలుకులు నిరాకరించినందులకు నీ పాదదాసుని మన్నింపు. ప్రతిజ్ఞాపాలనాబద్ధునిగా నన్ను దీవించుము తండ్రి. అతి వినయము ధూర్త లక్షణం. నీ అసందర్భ ప్రలాపములతో ఇంకను మోసము చేయనించుకువా నైవంచుకురా. ఆహా, ధన్యుడను స్వామి, ధన్యుడను. నేడు కదా నా జన్మ చరితార్థమైనది, నా భక్తికి పరమార్థ సిద్ధి చేకూరినది. గజ్జలందెలు ఘల్లు ఘల్లన కౌసల్య అంకసీమను నాట్యమాడనిద్ది. లోకపావని అయిన ఆకాశ గంగకు జన్మ కారణమైన స్థానమెద్ది. పతిశాపమున రాతి బండయై పడియున్న ఇంటికి నిజ రూపమిచ్చెనిద్ది. అల త్రివిక్రమ మహోజ్వల దివ్య రూపాన నిఖిల లోకంబులు నిండెనెద్ది. జానకీ దేవినిచ్చుచు జనకరాజు కనక పాత్రను పన్నీట కడిగెనెద్ది. అట్టి నీ పాదనిరేజమయ్యో నాదు కఠిన దేహంబు తాకంగా కందెనేమో. తారక బ్రహ్మనామా కోదండ రామ. పిరికి బంధ పౌరుషహీనుడవై పాదములతో చుట్టివా. ఇంతటి ధీరుడవు అంతటి శపథమేలా, ఆర్తరక్షణ కర్తవ్యమే. స్వామి, ధీరుడనో దేవరికే తెలియను. ఇక ఆర్తరక్షణ మందురా, అది నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష. సోదరి, ఎన్నాళ్ళు ఇలా నిద్రాహారాలు లేకుండా నిన్ను నీవే కృషింపజేసుకుంటావు. ఇంతకంటే నేను చేయగలిగింది ఏముంది తల్లి? భక్తవత్సలుడైన పరంధాముడి అందరి ప్రార్థన పెడచెవిని పెట్టి నా పతి ప్రాణములను బలిగొన నించినప్పుడు నేను బ్రతికి మాత్రము చేయగలిగినదేమున్నది? సౌభాగ్యాన్ని కోల్పోయిన స్త్రీ జీవోత్సవంతో సమానం. అంతకన్నా ఈ ఆత్మాహుతి ఏమేది? అంత మాట అనకమ్మా. పతివ్రతల కన్నీరు నా తల్లి వసుంధర భరించలేదు.
అయినతో యుద్ధమునకు సిద్ధముఖం. యుద్ధమా? నా స్వామితోనా? అసంభవం. లేనితో యయాతిని పరిత్యజింపు. శరణార్థిని పరిత్యజించుట అనుచితము. అట్లైన పరాజయమును అంగీకరింపు. నీవు నన్ను జయించిన కదా నేను పరాజయం పొందుట. ఏమి చాతుర్యము! రణము చేయడట, యయాతిని వీడట. ప్రభుభక్తి పరాయణుడట, ప్రతిజ్ఞా పాలనమే కర్తవ్యమట. ఆంజనేయ, ఎందులకి పరస్పర విరుద్ధ సంభాషణం? నీ చేతల వలనే మాటలు కూడా తలకిందులుగా ఉన్నది. అవునులే, నిన్ననవలసినదేమున్నది? నీ జాతి లక్షణమే అంత. కోతి బుద్ధి పొంచి నడవు. అవును రామచంద్ర, ఈ కోతి మీకు పరాయిదా? మా జాతి మీకు తెలియనిదా? సీతమ్మ జాడమీ చెవిరేయ అంబోధి త్రుటి కాలమందు లంఘించునాడు. శత్రునిర్భేద్యమౌ సన్నలంకను గెల్వ సేతుబంధనమును చేయునాడు. మైరావణుని మృత్యు మర్మంబు భేదించి స్థిర దీక్ష మిమ్ము రక్షించునాడు. ప్రాణావశిష్ఠుడౌ రామానుజుని బ్రోవ సంజీవి కొని తెచ్చి సాకునాడు. ప్రాణములు పణమొడ్డి నీ ప్రాభవంబు నిలుప లంకారణమును గెలుచునాడు. కోటి సాయమే మీకొక కొండయ్యే కనవి ఆనాడు. మా జాతి లక్షణము, మా కోటి లక్షణము, మా జాతి లక్షణము, మా కోటి లక్షణము, మా జాతి లక్షణము, మా కోటి లక్షణము నేడు చింతించి వగచిన లాభమేమి? ఆ ఆ ఆ ఆ ఓహో, అది ఎంతయు నీ ప్రతాపమనియా నీ ఊహ? అంతటి శౌర్యవంతులు మహాబలి బాలి విజృంభణానికి చింతల వంతలంబడి కృషిపగనేటికి. ఋష్యమూకమందెంతయు కాంది సీకులై హీనగతిల్ పడియుండనేలా. మా చెంతకు వచ్చి బ్రోవుమని చేతులు మోడ్చగనేలా. మారుతి ప్రభు, ఎన్నడైనా మీ శక్తి సామర్థ్యములను శంకించితిమా? మీ ఆదేశములను ఉల్లంఘించితిమా? శరణాగత రక్షణము పరమధర్మమన్న మీ ఆదర్శమే కదా మేము పాటించినది. ఆంజనేయ, సాలించు నీ వృథా ప్రసంగం. మా ఆదర్శమని చెప్పి మాకే విరుద్ధముగా శరణార్థికి అభయమీయగలవు కానీ మేము సాధించిన ఘన విజయములను వానరుడవైన నీవు సాధించగలవా? అవును స్వామి, మీరు నరులు, మేము వానరులము. మీరు పురవాసులు, మేము తరువాసులము. మీరు చేయు ఘనకార్యములు మేమెట్లు చేయగలము? గురునాజ్ఞనపమునా తరుణి ఎంచెంచక అలతాటకను హతమార్చగలమే. మాట ఇచ్చితి మంచు మాటున పొంచుండి చాటుగా వాలిని చంపగలమే. తమ్ముడు గుట్టీయ దశకంఠు అధింప కుక్షిలో బాణంబు కొట్టగలనే. పరనింద పేరిట వరసాధ్య జానకిని అగ్నిలో దూకమంచనగలనే. చరణ సేవల గావించు పరమ భక్తు సంపదనటంచు చపదంబు సలుపగలనే. నాగరీకులు మీరు, వానరుల మేము, మీదు ఘనతకు
సరిసాటి మీరు కాదే. అడవులలో ఆకులలమును మేసి చెట్టు కొమ్మల మీద కోసి కుమ్మత్తులాడు వానర జాతిలో ప్రముఖుడవైన నీకు మా అవతార పరమార్థములు అపార్థములుగా గోచరించడం ఆశ్చర్యమేమియునూది. ధారుని ఎల్లెడల్ విలయతాండవమాడు అధర్మముందురాచారము రూపుమాపి ధనుజ ప్రకరంబుల తుళ్ళడంచి భూభారము దీర్చి శిష్ట జన పాలనకై అవతారధారియౌ కారణ జన్ము శ్రీహరిని కాల్చగజాలవే మోహ బుద్ధివై. శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి అవసరమైన వాటిల్లో నిద్ర చాలా ప్రాధాన్యమైనది. మనం ఎంత సంపాదించినా ఎంత కష్టపడ్డా కూడా కడుపు నిండా ఆహారం కంటి నిండా నిద్ర ఉండాలి. అలా లేని సంపద ఎంత ఉన్నా వృధానే అని అంటారు పెద్దలు. కంటి నిండా నిద్ర సరిగ్గా లేకపోతే మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. అసలు మనము ఎంతసేపు నిద్రపోవాలి? ఏ వయసు వారు ఎంతసేపు నిద్రించాలి? ఒకవేళ